Hey, hi everyone. Welcome to PKIT Technology. Today class tokens in C language. సో అంటే సి లాంగ్వేజ్లో టోకెన్స్ అంటే ఏంటి, టోకెన్స్లో ఏంటేంటి ఉంటాయి, టోకెన్స్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది ఈరోజు కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో టోకెన్స్ అంటే టోకెన్స్ ఆర్ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ ప్రోగ్రామ్ నోన్ యాజ్ ఏ టోకెన్స్. సో మన బేసిక్ ప్రోగ్రామ్ సి ప్రోగ్రాంలో ఇండివిజువల్గా పర్ఫామ్ చేసేది ఏదైనా సరే వాటిని టోకెన్స్ అంటారు అనమాట. అది ఏదైనా సరే సి లాంగ్వేజ్ ప్రోగ్రాంలో ఉపయోగించింది ఏదైనా సరే వాటిని టోకెన్స్ అంటారు. సో ఆ టోకెన్స్ ఏంటంటే ఉపయోగించారా, టోకెన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది ఇది మనం డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా టోకెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే బేసిక్ నుంచి ఎండింగ్ వరకు అంటే అదే ఫౌండేషన్ నుంచి హౌస్ ఫినిష్ అయ్యే వరకు ఏ డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. సో ఫస్ట్ ఫౌండేషన్ వేసేవాళ్ళు, తర్వాత కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, తర్వాత వైరింగ్ చేసేవాళ్ళు, ఫినిషింగ్ వర్క్ చేసేవాళ్ళు, పెయింటింగ్ చేసేవాళ్ళు, అలాగే లైటింగ్స్ పెట్టేవాళ్ళు. సో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంతమంది డిపార్ట్మెంట్స్ పనిచేయాలి. అదేవిధంగా ఒక సి ప్రోగ్రామ్ రన్ చేయాలంటే, ఒక సి ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలంటే కొన్ని టోకెన్స్ అవసరం అనమాట. ఆ టోకెన్స్ యూజ్ చేసుకొని మన సి ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలి. ఒక బేసిక్ సి ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలంటే 6 టైప్స్ ఆఫ్ టోకెన్స్ అవసరం. ఆ 6 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఏంటేంటి ఉంటాయి అనేది కూడా మనం ఇది డిస్కస్ చేసుకుందాం. అదే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు క్లారిఫై అవుద్ది. సో ఇప్పుడు మీకు ఏదైనా బైక్ రిపేర్ వచ్చింది, ఆ బైక్ని మన రిపేర్ సెంటర్ తీసుకెళ్ళేటప్పుడు ఆ బైక్ మెకానిక్ ఏం చేస్తాడు, ఆ రిపేర్ చేయడానికి కొన్ని టూల్స్ని ఉపయోగించి ఆ బైక్ని రిపేర్ చేస్తాడు. అదేవిధంగా మన సి ప్రోగ్రాంలో ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాయాలంటే కొన్ని టూల్స్ అవసరం. ఆ టూల్సే ఈ టోకెన్స్. ఆ టోకెన్స్ ఇప్పుడు ఆ బైక్ ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది, ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా బేసిక్ సి ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క టోకెన్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క టోకెన్కి ఒక్కొక్క ఇండివిజువల్ యూనిట్ ఉంటుంది, ఒక్కొక్క వాల్యూ ఉంటుంది అనమాట. సో ఆ బేసిక్ సి ప్రోగ్రామ్ బిల్డ్ చేయడానికి ఏ టోకెన్స్ అవసరమో ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో టోకెన్స్ ఆర్ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్ నోన్ యాజ్ ఏ టోకెన్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకా డెప్త్గా వెళ్ళాలని ఇంకో డెఫినేషన్ చూద్దాం. ఓకేనా? చూడండి, సి టోకెన్స్ ఆర్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ ఏ సి లాంగ్వేజ్ విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టుగెదర్ టు రైట్ ఏ సి ప్రోగ్రామ్. చెప్పాను కదా, ఒక సి ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ప్రోగ్రామ్ని బిల్డ్ చేయడానికి టోకెన్స్ అనేవి చాలా అవసరం. ఓకేనా? అదేవిధంగా సో ఇప్పుడు ఇందాక ఒక డెఫినేషన్ చెప్పాను కదా సార్, అది కూడా రాస్తాను చూడండి. టోకెన్స్ ఆర్ ది smallest individual units of a program known as a tokens. టోకెన్స్. సో అర్థమవుతుందా? సో ఏదైనా ఒక పని చేయడానికి ఉపయోగించడానికి ఏ టూల్స్ అయితే ఉపయోగపడతాయో ఆ టూల్స్ని ఇక టోకెన్స్ అంటాం అనమాట. సో అలాగే ఒక ప్రోగ్రామ్ రాయాలంటే నీకు కొన్ని టూల్స్ అవసరం, ఆ టూల్సే ఈ టోకెన్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ టూల్స్ ఉపయోగిస్తాం మన సి ప్రోగ్రాంలో? 6 టైప్స్ ఆఫ్ టోకెన్స్, అవే టూల్స్, పనిముట్లు. ఆ టోకెన్స్ని మనం ఉపయోగిస్తాం అనమాట. ఏంటంటే ఆ టోకెన్స్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది ఇప్పుడు. సో టోకెన్ నెంబర్ 1, ఎన్ని టైప్స్? మొత్తం 6 టైప్స్. సిక్స్ టైప్స్ ఆఫ్ టోకెన్స్. సో ఆ టోకెన్స్ ఏంటేంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, కీవర్డ్స్. సో ఫస్ట్ వచ్చేసి కీవర్డ్స్ మొత్తం 32 ఉంటాయి. మొత్తం కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి? 32 కీవర్డ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? కీవర్డ్స్ అన్నీ లోవర్ కేసులో ఉంటాయి, అప్పర్ కేసులో కాదు, అన్నీ స్మాల్ లెటర్స్లో ఉంటాయి అనమాట, లోవర్ కేసులో ఉంటాయి. ఓకేనా? మనం అదే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి.
కీవర్డ్స్ ఉన్న 32 కీవర్డ్స్ కూడా లోవర్ కేసులోనే ఉంటాయి. సో ఈ 32 కీవర్డ్స్ని కూడా వేరియబుల్స్ కానీ ఎక్కడ కానీ వాడడానికి లేదు, ఎందుకంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ ఆల్రెడీ సి లాంగ్వేజ్ కంపైలేషన్లో వాడడం జరిగింది. సో ఈ కీవర్డ్స్ని యూజర్ కోసం వేరియబుల్స్లో కానీ ఐడెంటిఫైయర్స్లో కానీ వాడడానికి అయితే లేదు. ఈ 32 కీవర్డ్స్ ఆల్రెడీ రిజర్వ్డ్ కీవర్డ్స్, ఓకేనా. ఈ 32 కీవర్డ్స్ కూడా అందుకే లోవర్ కేసులో పెట్టారనమాట. సో అన్నీ లోవర్ కేసులోనే ఉంటాయి, అంటే స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి 32 కీవర్డ్స్ కూడా. సో ఈ కీవర్డ్స్ గురించి కూడా ఒక క్లాస్ చెప్తాను, ఓకేనా. మొత్తం ఈ 6 టాపిక్స్ గురించి కూడా ఒక క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ అన్న వేరియబుల్స్ అన్న ఒకటే. ఆల్రెడీ కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ ఆల్రెడీ కంపైలేషన్లో వాడటం జరిగింది, అర్థమైందా, డిఫాల్ట్గా రిజర్వ్డ్ కీవర్డ్స్. అదే ఐడెంటిఫైయర్స్ అంటే యూజర్ డిఫైన్ చేసుకోవాలి, యూజర్ నచ్చినట్టుగా డిఫైన్ చేసుకుంటాడు. సో దీనికి కూడా కొన్ని సెటైన్ రూల్స్ ఉంటాయి. ఏంటంటే యూజర్ అనేవాడు ఐడెంటిఫైయర్స్ని ఏ నేమైనా పెట్టుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ ఉపయోగించి ఏ నేమ్ అప్పర్ కేసులోనే రాసుకోవచ్చు, లోవర్ కేసులోనే రాసుకోవచ్చు. రెండోది కీవర్డ్స్ని ఐడెంటిఫైయర్స్గా వాడకూడదు, ఓకేనా. ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ని కూడా ఐడెంటిఫైయర్స్గా వాడకూడదు, ఎక్సెప్ట్ అండర్ స్కోర్ అనేది యూస్ చేసుకోవచ్చు వేరియబుల్గా డిక్లేర్ చేసేటప్పుడు. ఏదైనా మన యూజర్ డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ని ఏ నేమైనా వాడుకోవచ్చు, ఏ లెటర్ అయినా వాడుకోవచ్చు, అది అప్పర్ కేస్ లోవర్ కేస్. బట్ నాట్ ఓన్లీ కీవర్డ్స్ని మాత్రం ఉపయోగించకూడదు. ఎనీ స్పెషల్ సింబల్స్, ఏ స్పెషల్ సింబల్స్ని కూడా వాడకూడదు, ఓకేనా. మన క్యారెక్టర్స్లో టాపిక్ చెప్పినప్పుడు మొత్తం స్పెషల్ సింబల్స్ అని చెప్పాను, అవి కూడా వాడకూడదు, ఒక్క అండర్ స్కోర్ తప్ప. సో అండర్ స్కోర్ని స్టార్టింగ్ వేరియబుల్ ముందు పెట్టి వాడుకోవచ్చు, లేదా మధ్యలో పెట్టైనా సరే అండర్ స్కోర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఫిక్స్డ్ వాల్యూ అనమాట. సో ఆ వాల్యూని మనం ఎంటైర్ సి ప్రోగ్రాంలో ఎక్కడా కూడా చేంజ్ చేయలేం, ఎంటైర్ సి ప్రోగ్రాంలో, ఓకేనా. పేరులోనే ఉంది కాన్స్టెంట్స్ అంటే మనం ఒక వేరియబుల్కి ఒక వాల్యూ డిఫైన్ చేసామంటే ఆ వాల్యూని ఎంటైర్ సి ప్రోగ్రాంలో కెనాట్ చేంజ్. సో ఇప్పటికీ కూడా ఆ సి ప్రోగ్రాంలో ఆ వాల్యూని చేంజ్ చేయడానికి లేదు, దాన్నే కాన్స్టెంట్స్ వాల్యూస్ అంటారనమాట. ఆ కాన్స్టెంట్స్ వాల్యూస్ని దేంతో డిక్లేర్ చేస్తారు? ఆ కాన్స్టెంట్స్ వాల్యూస్ని మనం డిఫైన్ చేయాలంటే యాజ్ డిఫైన్ అని కానీ కాన్స్ట్ అనే వర్డ్తో మనం ఈ కాన్స్టెంట్స్ వాల్యూని డిఫైన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే కలెక్షన్ ఆఫ్ లెటర్స్ లేదా గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఓకే, అర్థమవుతుందా. మనం ఒక నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే డేటా టైప్స్ ఇంటీజర్ ఇవన్నీ వాడతాం. స్ట్రింగ్ అనేది కూడా డేటా టైప్. స్ట్రింగ్లో మనము గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే డార్లింగ్ అనే వర్డ్ని మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం దాన్ని స్ట్రింగ్స్లో ఇచ్చుకోవాలి. స్ట్రింగ్స్ని మనం డిక్లేర్ చేయాలంటే డబుల్ కొటేషన్ మధ్యలో ఇస్తే అది గ్రూప్ ఆఫ్ లెటర్స్. చూడండి ఎన్ని ఉన్నాయి లెటర్స్, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఈ 7 లెటర్స్ని కూడా గ్రూప్గా ఒక పదంగా ఒక వర్డ్గా తయారు చేసి మనం దాన్ని ప్రింట్ చేయాలంటే స్ట్రింగ్స్లో ఇవ్వాలన్నమాట. స్ట్రింగ్స్లోనైతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లేదా గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఒక సెంటెన్స్ని ప్రింట్ చేయాలన్నా ఒక వర్డ్ని ప్రింట్ చేయాలన్నా సరే స్ట్రింగ్ అనే డేటా టైప్ యూస్ చేసుకొని మనం ప్రింట్ చేయాలి. సో డార్లింగ్ అనే పదాన్ని మనం ప్రింట్ చేయాలంటే డబుల్ కొటేషన్లు ఇవ్వాలి. డబుల్ కొటేషన్ మధ్యన ఏది ఇచ్చినా సరే అది స్ట్రింగ్ అనమాట. సో నెక్స్ట్ వన్. సో ఒక్కో దాని గురించి కూడా నేను ఒక స్పెసిఫిక్గా క్లాస్ అయితే చెప్తాను. కీవర్డ్స్ గురించి ఒక క్లాస్ చెప్తాను, ఐడెంటిఫైర్ గురించి క్లాస్ చెప్తాను, మినిమం కాన్స్టెంట్స్ గురించి ఒక 2-3 క్లాసులు చెప్తాను, స్ట్రింగ్స్ గురించి కూడా ఒక 2 క్లాసెస్ చెప్తాను, ఓకేనా. ప్రతి దాని గురించి కూడా సపరేట్గా ఒక క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోకెన్స్ ఏంటంటే ఉన్నాయి అనేది ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వన్, 5th వన్, స్పెషల్ సింబల్స్. స్పెషల్ సింబల్స్ అంటే ఏంటి? కామా, ఫుల్ స్టాప్, కర్వ్డ్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, అండర్ స్కోర్, డాలర్,
సో ఇవన్నీ స్పెషల్ సింబల్స్ అనమాట. సో ప్రోగ్రామ్ని బిల్డ్ చేయాలంటే స్పెషల్ సింబల్స్ ఉండాలి, వేరియబుల్స్ ఉండాలి, కీవర్డ్స్ ఉండాలి, కాన్స్టెంట్స్ ఉండాలి, సింగ్స్ ఉండాలి. ఇవన్నిట్లు కూడా మనం ఒక ప్రోగ్రామ్ బిల్డ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సో ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ బిల్డ్ చేయడానికి టూల్స్ అనమాట. ఓకేనా, వాటిని టోకెన్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, లాస్ట్ వన్, ఆపరేటర్స్. ఓకేనా, ఆపరేటర్స్ మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఆపరేటర్స్ చాలా ఉన్నాయి. బేసిక్గా 3 టైప్స్ ఏంటేంటి, బైనరీ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, ట్రైనరీ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మినిమం 10 క్లాసెస్ చెప్పాలి వీటి గురించి. ఓకేనా, ఆపరేటర్స్ గురించి 10 క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకేనా, అథమెటిక్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, ఇవన్నిట్లు కూడా డివైడ్ చేసుకుంటూ వెళ్తే 8 ఆపరేటర్స్ వస్తాయి. ఈ మూడిట్లు కూడా ఫస్ట్ 3 చెప్పాను కదా, 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని. ఏంటంటే యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్, ట్రైనరీ ఆపరేటర్. ఈ మూడిట్లో కూడా సబ్ ఆపరేటర్స్ ఏంటంటాయి, అథమెటిక్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ ఆపరేటర్, అజైన్ ఆపరేటర్స్, ఇలాగా 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇక ఒక్కొక్క ఆపరేటర్ గురించి చెప్పాలని సరే ఒక్కొక్క క్లాస్ చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్గా చెప్పాలి, అది ఎలా వాడతారు, ఎక్కడ వాడతారు, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ దగ్గర క్లియర్గా చెప్పాలి. కాబట్టి మినిమం 10 క్లాసెస్ అయినా పడుతుంది ఈ ఆపరేటర్స్ గురించి చెప్పాలంటే. ఓకేనా, వీటిని మనం టోకెన్స్ అంటారు. ఒకసారి చూడండి, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్ అండ్ ఆపరేటర్స్. వీటిని మనం ఉపయోగించి ఒక బేసిక్ ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేయాలి. ఒక ప్రోగ్రామ్ బిల్డ్ చేయాలంటే ఈ టోకెన్స్ అన్నీ అవసరం అనమాట. వీటిని టూల్స్ అంటారు. అదే చెప్పాను కదా, ఒక బైక్ రిపేర్ చేయాలంటే కొన్ని టూల్స్ అవసరం. ఆ టూల్స్ లేకపోతే బైక్ రిపేర్ చేయలేదు. అలాగే ఒక బేసిక్ ప్రోగ్రామ్ని మీరు క్రియేట్ చేయాలంటే ఈ టూల్స్, ఈ టోకెన్స్ అవసరం అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సో మన క్లాస్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం, డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రతిదీ కూడా నెక్స్ట్ టాపిక్, కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి, ఏంటంటే ఉంటాయి, ఎలా వాడతారు, ఏంటి అనేది క్లియర్గా డిస్కస్ చేస్తాం. అలాగే ప్రతి దాని గురించి కూడా మనం క్లియర్గా నెమ్మదిగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.